లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హుజురాబాద్ మండలంలో సర్పంచ్ ఎలక్షన్లు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి కన్నెబోయిన విజేందర్ ఉన్నారు మనతో పాటు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాబు నమస్తే. నమస్తే. సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు, ప్రచారం ఎలా జరుగుతుంది? ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్లు ఏమంటున్నారు? ఓటర్ల దగ్గరికి పోతే నిన్నే గెలిపిస్తాం, ఈ వరకు మా ఊరుని అభివృద్ధి చేసినావు, అన్ని ఏ పని అడిగితే ఆ పని చేసినావు, సిసి రోడ్ అడిగితే ఏ బజార్కి అడిగితే ఆ బజార్లకు చేపించినావు, ఇంకా కొన్ని మిగులువాడి ఉన్నాయి, ఇంకో కొన్ని చేపించడం, మోరీలు కట్టించినావు, మా ఇది ఐఎస్ఎల్ లాట్రిన్లు కూడా కట్టించినావు ఇంటింటికి మా న్యాయంలో, అవి కూడా కట్టించినావు, ఇంకా కొన్ని కట్టించేవి ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు అభివృద్ధి మళ్ళీ గెలిస్తే నేను మళ్ళీ కట్టించడానికే ఉన్నా, కానీ నువ్వు మళ్ళీ గెలిస్తే నువ్వే కట్టిస్తావు, నీకే సాయిస్తా అని జనాలు కూడా అంటారు. అంటే మీరు 2 సార్లు సర్పంచ్ గా పోటీ చేశారు, అంటే 10 years. ఆ 10 సంవత్సరాల కాలంలో గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపించారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపించారు? ఈ రెండు సార్లు గెలిచిన కదా నేను చేసిన అభివృద్ధి, నల్లాల బై తవ్వించిన, గాజు పోయించిన, మళ్ళీ ఊళ్ళోకి పైపు లైన్ వేసిన, బజారు పైపు లైన్ వేసినాం, ఇంటింటికి నల్ల పెట్టించినాం. మొన్న కూడా మిషన్ భగీరథ లైన్ వేయించినాం, ఇంటింటికి గక్కడే అంటే గక్కడ తీసుకువేసినాం. అది కూడా జనాలు సహకరిస్తారు. నువ్వు మేము వేయన్న కాడ వేసినావు కదా, మీకే సహకరిస్తాం. ఆయన ఏం చేసిండు, ఇవాళ ఉంటే ఇవాళ అత్తడు రేపు పోతాడు, ఆయన జమ్మికుంటలు ఉంటాడు, ఆయన దగ్గరికి ఎవరు పోతారు, ఆయన దగ్గరికి ఎవరు పోరు, నీకే మీకు సహకరిస్తాం, మంచి పనులు చేసినావు కాబట్టి ఈ వరకు మళ్ళీ చేస్తామని మాకు నమ్మకం అనేది ఉన్నది. మళ్ళీ చేస్తామని నమ్మకం అనేది ఉంది. మళ్ళీ కూడా నువ్వు సర్పంచ్ చేస్తావు. మళ్ళా గ్రామ పంచాయతీ కట్టించినావు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ నేనే కట్టించిన. బతుకమ్మలు ఆడే కాడ మట్టి పోయించినాం, ఒక 2 ఎకరాల పెట్టితోటి. అందులో ఇప్పుడు శివుని గుడి కట్టుకున్నాం మేము, శివుని గుడి కట్టినాం. శివుని గుడి కూడా అది పని చేసింది, మేము మట్టి పోయించినందుకు ఫలితం అయింది. ఊళ్ళో ఇంటింటికి సందాలేసి కట్టినాం పెద్ద టెంపుల్, మంచి అభివృద్ధి అయింది మాది. అంటే ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు పోటీ చేశారు కదా, 2 సార్లు పోటీ చేశారు కదా, 2 సార్లు సర్పంచ్ గా గెలిచారు, గ్రామాన్ని అభివృద్ధి చేశారు. మరి 3వసారి పోటీ చేయడానికి గల కారణం ఏంటి? ఆ పనులు చేసినాం కాబట్టి జనాలు ఊకుంటలేరు. నేను అయ్యానన్నా, ఏనంటే నువ్వు ఎట్లెట్లా అయ్యావు, ఏమిటికి అయ్యావు, నువ్వు ఇవరకు చేసిన పనులు ఏముంటాయి, నీకు ఎందుకు భయం అవుతుంది, అయితే నేను ఊకుందామని అనుకున్నా. ఎందుకు మనకి సాలదా అని చెప్పి అనుకుంటే, నువ్వు ఇవరకు చేసినావు కాబట్టి అన్ని పనులు చేసినావు. మళ్ళీ ఇప్పుడు చేసిన వాళ్ళు అయితే ఇవరకు ఏం చేయలేదు, నువ్వు చేసిన పనులే మాకు కనబడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కూడా నువ్వే చేయగలుగుతావు. ఇప్పుడు మీరు మీ 10 ఏళ్ల కాలంలో కొన్ని మిగిలిపోయిన పనులు ఉన్నాయి, కంప్లీట్ చేయడానికి మళ్ళీ వస్తారు. ఇంకా కొన్ని పనులు ఉన్నప్పుడు అవి నువ్వే చేయగలుగుతావు, ఎవరు చేయరు. అది ఇవరకు ఒక ఆయన కూడా చేయగలగలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అయితేనే మాకు చేస్తావు, ఊరు బాగు చేస్తావు, నువ్వే నీకే ఓటేసి గెలిపిస్తావు అని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఓటర్లు చెప్తున్నారు, నువ్వేం గుర్తించిన గ్రామంలో సమస్యలు? ఓటర్లు ఇంకా కొన్ని సిసి రోడ్లు పోసేది ఉన్నది, బజార్లు కొంచెం మట్టి రోడ్ తోటి ఉన్నాయి, అవి బజారుకు కొన్ని ఇంకొక 10-15 దాకా ఉన్నాయి, అవి కూడా పోయాలి. నువ్వు అతనే పోతావు, నువ్వే చేయగలుగుతావు, కానీ వాళ్ళు చేయగలగరు అని చెప్పి నాకు జనాలు సహకరిస్తారు. అంటే ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది జనాభా ఉన్నారు, మీ గుర్తు ఏంటిది? ఆ ఓటర్ల దగ్గరికి వస్తే ఓటర్లు ఏమంటారు? మరి మా ఊళ్ళో 1080 ఓట్లు ఉన్నాయి. 1080 ఓట్లు ఉన్నాయి. మళ్ళా గుర్తు నాది ఉంగరం గుర్తు నాది మళ్ళా చేయగలుగుతామనే ఉన్నది. జనాలకు బాగా పట్టుదల బట్టి నిలబెట్టి నన్ను. ప్రజల కోరిక మేరకే నువ్వు మళ్ళీ సర్పంచ్ నిలబడుతున్నావు, లేదా నిలబడబోతు ప్రజల కోరికే నిలబడుతున్నా, వాళ్ళు మళ్ళీ గెలిపిస్తానంటే నిలబడుతున్నా. సరే, ఇప్పుడు మరి మీరు ఓటర్లను ఏమడదాం అనుకుంటున్నాం? లాస్ట్ ఓటర్లను దండం పెట్టి ఓటు వేయరు అని అడుగుతున్నావు. నీకు వేయకుంటుంటావా? నువ్వు అడుగుడేంది? నా గుర్తు ఉంగరం గుర్తు, నీ గుర్తు ఉంగరం గుర్తేనే, మేము వేయకుంటుంటావా, మాకు తెలియదా అని అంటారు. సో ఇది మొత్తానికైతే వెంకట్రావుపల్లిలో ఇప్పటి వరకు 2 సార్లు సర్పంచ్ గా పోటీ చేసి విజయం సాధించాడు. 10 ఏళ్ల కాలంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు. మళ్ళీ ప్రజల ఆశీర్వాదం మేరకే మళ్ళీ ఒకసారి బరిలో నిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు ఉంగరం గుర్తుగా ఓటు వేస్తారని కూడా హామీ ఇవ్వడంతో భారీ మేరతో గెలుస్తారని కూడా కనబడిన విజయ్ చెప్తున్నాడు. మరి ఒకసారి ఓటర్ల నానుడు ఎలా ఉందో కూడా తెలుసుకుందాం.
నా పేరు మంద కళాధర్. నాకు తెలిసినప్పటి నుంచి ఇది 4 years, అంటే 20 సంవత్సరాల నుంచి సర్పంచ్లా చేస్తారు. 10 సంవత్సరాలు విజేందర్ చేసిండు, అంటే వాళ్ళ భార్య దేవమ్మ. ఆ 10 సంవత్సరాల కాలంలో మంచి అభివృద్ధి పనులు చేసిండు కాబట్టి మళ్ళీ విజేందర్ని గెలిపించాలని మేము అందరం కోరుకుంటాను. దేనికి ఓటేస్తావు? ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తేనా? కనైన విజయన్ అనే మనిషి ఈ వరకు కనైన దేవమ్మ మా ఊరు అభివృద్ధి చేసింది. ఈ వరకు గత 10 సంవత్సరాలు మళ్ళా ఊరు ఆమె లేదు కాబట్టి ఆయన ఉంటేనే మా ఊరు అభివృద్ధి చేస్తున్న ప్రేమ కొద్దీ మేము ఆయన గెలిపాను అభిప్రాయం కొద్దీ గెలిపిద్దామని మేము ఊరు మొత్తం ఏకంగా అయ్యి గెలిపిద్దామని కోరుకున్నాం. ఇప్పుడు అందరి మధ్య ఆయనకే ఉందా? అందరి మధ్య ఆయనకి ఉండదు. మంచి మీ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసిన అంతకుముందు మంచి అభివృద్ధి చేసింది కాబట్టి మళ్ళీ అభివృద్ధి చేస్తారని ఆయన ముందుకు వెళ్తారు. మేము ఏం సమస్యలు ఉన్నాయి? ఇంకా సిసి రోడ్లు ఉన్నాయి కొన్ని, పోతే ఇవి ఇందిరా మిల్లు అవి ఉన్నాయి కదా, అవి మనం కట్టిస్తారన్న అభిమానం కొద్దీ మేము ఆయనను ముందుకే మేమే వెళ్ళిచ్చినాం. ఆయన వాస్తవానికి నేను నిలబడన్నాడు, మేమే ముందుకు పోయి నువ్వు ఉంటేనే అభివృద్ధి అయితే అని మేము నిలబడి చేస్తాం. మా ఓటు ఉంగరానికి కనమైన విజేందర్. ఉంగరం గుర్తు. ఆయన అభివృద్ధి చేసిన కాబట్టి ఇద్దాం అనుకుంటున్నాం. అభివృద్ధి అయితే మంచిగా చేసిండు. గ్రామ పంచాయతీ చేసిండు, మాస్టర్మిల్ నుంచి జమ్మిగూడ హుజరాబాద్ దాకా మన వెంకటరూపల్లి దాకా రోడ్ వేసిండు, మురకలు వేయించిండు. ఆయనకు అసలు ఇంకా డబ్బులే వాళ్ళే ఇవి వేయించినాయి, అభివృద్ధి వేయించినాయి. డబ్బులే వాళ్ళు ఆయనకు అభివృద్ధి చేసి గెలిపిద్దామని కోరుకుంటున్నాం.